ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు నియమితులయ్యారు. అనేక సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి విశేష సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా 6 మందిని నియమించింది. వారిలో ఒకరిగా శ్రీహరిరావుకి అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఆయన్ను బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరిగే మెడికల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో శ్రీహరిరావు చైర్మన్ గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గూండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, ఉత్సవానుల సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ నార్త్ మండలం అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సెంట్రల్ మండలం ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో ప్రముఖ వైద్యులు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు గారికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన మండలి సభ్యులుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీహరిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీజేపీలో సార్ చేరినప్పటి నుంచి మా బోటి కార్యకర్తలంతా ప్రోత్సహించి పార్టీని పటిష్టత కోసం ఎంతో కృషి చేశారు. ఆయన వైద్య వృత్తిలో అనేక వైద్య వృత్తిలో ఇక్కడ పేషెంట్లు ఉండి వారికి ఈరోజు డాక్టర్ శ్రీహరిరావు గారికి ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఇవ్వడం చాలా శుభసూచకం. అలాగే ఆయన మరెన్నో పదవులు అలంకరించాలనేసి వాళ్ళ కాబోయే ఎన్నికల్లో ఆయన చైర్మన్ కావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా సత్యకుమార్ గారికి మేమందరూ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి మనిషి డాక్టర్ శ్రీహరిరావు గారికి ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. వైద్య వృత్తిలో చాలా సీనియర్ డాక్టర్ దగ్గుబాటి హరీష్ గారికి వాళ్ళ రాష్ట్ర బాధ్యత అప్పగించడం జరిగింది. రాష్ట్ర బోర్డులో కమిటీ మెంబర్గా రాష్ట్ర రైతు సహకార మంత్రి మరి చంద్రబాబు కూడా ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. గతంలో కూడా 2 పర్యాయాలు పనిచేశాను. ఇప్పుడు ఇంకా పెద్ద పదవులు కావాలని కోరుకుంటూ అవకాశం మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సభ్యులుగా 6 మంది సభ్యులను రాష్ట్ర వ్యాప్తంగా నియమించడం జరిగింది. దానిలో నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా 2014 నుండి 19 వరకు అప్పటి గవర్నమెంట్లో, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో నేను సభ్యులుగా ఉన్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్గా చేయటం, ఇన్ఛార్జ్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ సంవత్సరం నామినేట్ చేసిన సభ్యులు 6 మందిలో నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా నా నియామకాన్ని తన ద్వారా జరగాలని చెప్పని ఆయన శ్రద్ధ తీసుకొని ఈరోజు సభ్యులుగా నియమించడానికి ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయటం, దాన్ని నన్ను నియమించినందుకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, మధుకర్జీ, అదేవిధంగా